హలో హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ కిరణ్. సో ప్రజెంట్ నేను ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర అయితే ఉన్నాను. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది NH44 అండి, బెంగళూరు హైవే. సో ఈ హైవేలో మీకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. పదండి వెళ్దాం. ప్రజెంట్ నేను వచ్చేసి షాద్నగర్ టౌన్లో అయితే ఉన్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇది షాద్నగర్ టౌన్ నుంచి కిషన్ నగర్ వెళ్ళే రోడ్ అండి. ఇది ప్రపోజ్ 100 ఫీట్ రోడ్డు. ఈ రోడ్ పేసింగ్ ప్రాజెక్ట్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ రెడీ టు మూవ్ విల్లాస్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో, అలాగే మనకు కన్వెన్షనల్ బిసైడ్లో లివబిలిటీ స్టార్ట్ అయిన మంచి రెసిడెన్షియల్ మధ్యలో అయితే మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ఒకసారి మన ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పదండి వెళ్దాం. సో ప్రజెంట్ నేను వెంచర్ లోపల అయితే ఉన్నాను. మీకు ఈ వెంచర్కు మన బిసైడ్లో చూస్తే మాకు ఏవీ కన్వెన్షనల్ కనిపిస్తుంది. సో అదేనండి ఏవీ కన్వెన్షనల్. ఈ ఏవీ కన్వెన్షనల్కి బిసైడ్లోనే ఉంటుంది. ఇటు రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఆల్రెడీ లివబిలిటీ స్టార్ట్ అయిన హౌసెస్ మధ్యలో అయితే మన వెంచర్ ఉంటుంది. ఈ షాద్నగర్ టౌన్లో అయితే ఉంటుందండి. సో ఈ వెంచర్ వచ్చేసి టోటల్గా మనం 10.8 ఎకరాస్లో అయితే డెవలప్మెంట్ చేశాము. మన వెంచర్లో 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనం ఫ్లాట్స్ అనేది డిజైన్ చేశాము. సో ఈ వెంచర్లో మనకి రెసిడెన్షియల్ కమర్షియల్ పరంగా కూడా ఫ్లాట్స్ అనేది అవైలబిలిటీ అయితే ఉన్నాయి. సో మన వెంచర్లో వచ్చేసి ఫ్లాట్ అనేది పర్చేస్ చేసిన వాళ్ళకి ఇండివిజువల్ నేమ్ బోర్డ్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఈ ఎవ్రీ ఫ్లాట్ కూడా ఇండివిజువల్ వాటర్ కనెక్షన్స్, ఇండివిజువల్ వాటర్ కనెక్షన్, అలాగే డ్రైనేజ్ సిస్టమ్, మనం ఫుట్ పాత్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేసామండి ఈ వెంచర్లో. అలాగే విత్ నెంబర్ స్టోన్స్ అనేది కూడా మనము ఇందులో ప్రొవైడ్ చేశాము. సో ఒకసారి ఈ వెంచర్లో ఇంకా రిమైనింగ్ ఇమ్యూనిటీస్ ఒకసారి చూద్దాం పదండి. సో ప్రెజెంట్ అయితే నేను మన ఈ వెంచర్ పార్క్లో అయితే ఉన్నాను. ఈ టోటల్గా ఈ వెంచర్లో 2 పార్క్స్ అయితే మనం ప్రొవైడ్ చేశాము. సో ఈ పార్క్లో కూడా సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, అలాగే మనకు గజబో కూడా మనం ప్రొవైడ్ చేశాము. సో దాంతోపాటు మనకు సీనియర్ సిటిజన్స్కు సిట్అవుట్స్ కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ వెంచరు DTCP విత్ రేరాపూర్ ప్రాజెక్ట్ అండి. సో ఈ వెంచర్ వచ్చేసి మనకు షాద్నగర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1.5 km డిస్టెన్స్లో, అలాగే షాద్నగర్ MMTS రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 2.5 km డిస్టెన్స్లో అయితే లొకేటెడ్ అయి ఉంది. సో ఇది షాద్నగర్ టౌన్లోనే ఉంటుందండి. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. సో ఈ వెంచర్ గురించి ఫర్దర్గా డీటెయిల్స్ గురించి, అలాగే ఈ వెంచర్ విజిట్ చేయాలన్నా స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.